పిల్లలు సుదర్శన స్తవము చక్కగా పఠిస్తారండి. ఇప్పుడు వాళ్ళకి వస్తావా? ఇక్కడ మైక్ ఇమ్మా, నాకు కాదు వాళ్ళకి ఇవ్వండి. ఇంకొచ్చి సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వాస్తవ ఈ గంటన్నర సమయం దీనిలో 3 భాగాలుగా అనుకుంటున్నాం. ఉదయం మనం సుదర్శన హోమం చేసుకున్నాం. అది ప్రత్యేకమైన సుదర్శన కల్పంతో కాకుండా మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి నిత్యాగ్నిహోత్ర విధానంలోనే సుదర్శన శతకం, సుదర్శన మాలామంత్రం సంపుటీకరణం చేసుకున్నాం పొద్దున. అందులో ఏదేదో గట్టిగా చెప్పుకొచ్చాం. శబ్దం అంతా ఏదో కటకట అంటోంది అన్నట్టుగా చదివాం కదా. అది చక్రం కాబట్టి చక్రం అది దాని యాక్షన్లో ఉన్నప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలాగే ఆ శబ్దాలు కూడా కొంచెం గట్టిగానే ఉంటాయి. ఇంత కష్టమా ఈ సుదర్శన శతకం చదువుకోవడం? నోరు తిరగాలి కదా, చాలా ప్రాక్టీస్ కావాలి కదా, ఇలా అనుకున్నాం. మరి ఇంత కష్టమైన దానికి ఇప్పుడు విష్ణు సహస్రనామం గంట సేపు పొద్దున్న పారాయణం చేశారు. అందరు చదవలేరు కదయ్యా, ఇంకేం సింపుల్ రెమెడీ లేదా అని అడిగిందట పార్వతమ్మ. అడిగితే రామరామ అనుకోమన్నారు. అలాగే ఈ సుదర్శన శతకంలో ఏవైతే స్వామి మహాత్మ్యాన్ని గురించిన ఐడియాస్ ఉన్నాయో, ఆయన తత్వం ఏంటో అదంతా మనకి మాస్టర్ గారు సింపుల్గా పీయూషలహరి అన్నటువంటి ఖండకావ్య సంపుటిలో ఒక సుదర్శన స్తవం ఇచ్చారు. 12 పద్యాల మాల. అది 3 గంటల సేపు ఏం చేశామో, చేస్తే ఎంత ప్రభావం ఉన్నదో, ఆ 12 పద్యాల మాల రోజు చదువుకోగలిగితే అంతే ప్రభావం ఉంటుంది, అంతే మాహాత్మ్యం ఉంటుంది. సో ఉదయం ఏం చేశామన్నది ఇంకొకసారి టూకీగా చెప్తాను. ఆ శతకాన్ని రాసినటువంటి వారు, రచించినటువంటి వారు కూరనారాయణులు అంటారు ఆయన్ని. వారు శ్రీరంగంలో ఉండేవారు. ఆలయంలో ఏవో ఇబ్బందులు వచ్చినప్పుడు నివేదన అయిన తర్వాత బలిహరణ వేస్తారు కదా. ఆ బలిహరణ ఒక పిశాచం ఒకటి లేదా ఒక మాంత్రికుడో వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళుట. అవి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందనీయకుండా. దానివలన లోపం సంభవిస్తోంది అని ఈ కూరనారాయణుల వారిని ప్రార్థిస్తే ఆయన ఈ శతకం ఇచ్చారు. ఆ తర్వాత ఆ పిశాచ రూపంలో వస్తున్నవాడు ఎవరో వానికి మోక్షం వచ్చింది. ఆలయంలో ఆగమం ప్రకారం అంతా జరిగిపోయింది, స్వామికి కావలసినటువంటి ఇదంతాను. రెండవది సందర్భం ఏంటంటే, కూరనారాయణుల వారి గురుపత్నికి ఒక దేనికి లొంగనటువంటి ఒకనొక వ్యాధి కలిగింది. మరి గురు రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశమా అన్నట్లు, లేదా ఒక సత్ప్రేరణతోటి ఆయన ఈ శతకాన్ని ఇచ్చారు. అది అందులో మొత్తం 101 శ్లోకాలు ఉన్నాయి. ఆ 101 శ్లోకాలు చదువుకోవడం వలన, పారాయణం చేసుకోవడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్నది.
తర్వాత మాలా మంత్రం చేశారు కదా, అందులో ఆయుర్వర్ధయ వర్ధయ ఇలా చెప్పుకుంటూ పోయాం కదా, ఏది ఏ ప్రయోజనాన్ని ఆశించి అన్నది తెలిసిపోతుంది కదా. దానిలో ఒక సూచన మాత్రం చెప్పి అందిస్తాను. శత్రుర్నాశయ నాశయ అన్నారు. అంటే శత్రువులని నశింపచేయ్యా చక్రమా అని చెప్పి ప్రార్థన. ఈ శత్రువులు ఎవరు అని అంటే, బయట శత్రువుల కంటే మన లోపల ఉండేటటువంటి శత్రువులే మరీ గొప్పోళ్ళు. వాళ్ళని శమింపచేయమని ప్రార్థన. అది సుదర్శన శతకం పారాయణం చేసిన మాలామంత్రం ఏదో మనం నిష్ఠగా జపించిన మన శత్రువులు ఎవరన్నా ఉంటే వెళ్ళిపోతారు అని చెప్పి అనుకోకూడదు. వాళ్ళు న్యూట్రలైజ్ అవుతారు అన్నది కాకుండా మనలో ఉన్నటువంటి శత్రుత్వ భావన ఏదో అది పోతుంది. పరమ ప్రయోజనం అదే మాలామంత్రానికి. ఇక మాస్టర్ గారు ఇచ్చినటువంటి సుదర్శన స్తవం మన గుంటూరు సోదర బృందంలో వాసవి, రజని, యశోద అనే ఈ ముగ్గురు మూర్తులు ఇప్పుడు మనకి వినిపిస్తారు. వాస్తవ వాసుదేవ సుదర్శన స్తవం. శ్రీనాథకర సరోరుహమాలిత దివ్యాస్త్రరూప మనుజ సహస్రారానౌనానంతాచ్యుత ధీనిగమారూఢ చక్ర దివ్యన్మూర్తి నేనై మృక్కెదనీకున్నానా నిగమాగ్రకోణ నవ్యాలంకారానందమండలాత్మున్ ధ్యానైకాకారమండలాధారాఢ్యున్ శ్రీమత్కాంతి పరంపరా కలితరాశీభూతరున్మండలీ స్వామిన్ నిన్ను నుతింపనేనెవడ దేవస్వామి పద్మోద్భవ స్వాముల్ నీ పరివర్తనాంతర నటత్ ప్రాణాంచలుల్గాగన్ ఓ స్వామి దివ్య సుదర్శన నత జగత్ ప్రాణావన ప్రోవవే నీకై మృక్కెద దివ్యలోక పదవీ నీరంద్ర కాంత్యధ్వ మాలా కైవార దిగంతరాళ కృత కళ్యాణాధ్వ రక్షింపవే లోకానీక విధాయక శిఖిశిఖాలోకాఢ్య భక్తావళీ శ్రీకైవల్య కవాటయంత్ర రవిరుగ్రేకాసనాత్మ ప్రభూ శ్రీరమ్యాకృతి సర్వరక్షణము నిశ్రేయస్సమారంభణ స్పారోదార మహామహస్సరణ విభ్రాజన్ మహామండల ప్రారంభాకృతి భక్తపాలన కళా వ్యాపార నీరాజనం వైరాజిల్లెడు చక్రమూర్తికి దినాహస్తద్వయన్మోర్చెదన్ అమల సహస్ర కాంతి భరమై పరమార్థ సమన్వయార్థముత్తమ బహువేదనాదముల ధారలు త్రిప్పి దివానిషా పరిభ్రమణము చేసి ఆత్మలను భావన చేసిన భక్త కోటికిన్ క్రమమున గోచరించుచును రాజులు చక్రము ప్రోచుమమ్ములన్ అసురగ్రావభిదాస నిస్ఫుట పటు వ్యాపారమే పారునభ్యసనం బంధున దుర్నిరీక్షమై స్పాయద్విస్ఫులింగావళీ ప్రసరత్ ప్రావృత వన్హి తోరణముగన్ రంజిల్లు సౌదర్శనాయస కాలాకృతి గొల్చి మృక్కెదెను దీర్ఘాయు ప్రసాదార్థినై కల్పాంతానల ఘోర కీలలకు గృక్కల్ ద్రిప్పు కోనేరక అత్యల్పిష్టుల్ దితిసూనులధ్వమున తూలాకారులై తూల దిక్కుల్ పాలించెడి దేవతా ప్రియ సతీ గుంబక్ కుచాచాడి తానల్ప శ్రీకలితోత్తరీయ భరణం వ్యాపారు నింగొల్చెదన్
ఏ దిక్కుంగన చక్ర విక్రమ భరంబే నిన్ను గొల్వంగ నీ పాదం వెచ్చటో దేహమెచ్చటనో నీ బాహుద్వయం వెచ్చటో ఏ దిక్కౌన నివాసమన్న సవినే నీ రీతి యోచించెదన్ నీ దివ్యాకృతి దర్శనం వసగవే నీరేజ పత్రేక్షణ దిక్కుల్ చక్రము నింగి చక్రమై సందీపించే కాలంబునున్ వక్కాణింతురు చక్రమంచును మనోవాకాయ చర్మంబులందొక్కండై కనిపించు నీ గమనమందోంకార ఘంటార్బుటల్ దిక్కుం విస్ఫుట కర్ణనాళముల సందీపింప నింగొల్చెదన్ అగ్రంబుల్ దితిసూను కంఠగత వృత్తాంతంబులై వెల్గు నీ ఉగ్రాకార నభోంతరాళ రుజు మార్గోపాంత వన్హి స్ఫుర జాగ్రచ్చారములొప్పున్ ఐంద్రక దిశా సంధ్యా నటద్ భాస్కరౌ వ్యగ్రార్క ప్రతతి ప్రసారణ క్షణ వ్యాపార శోభారతిన్ హరికిన్ దక్షిణ హస్తమై కలుష దైత్య శ్రేణికిన్ మృత్యువై వర యోగీంద్ర తపస్సమాధి తరు పుష్పంబై గజేంద్రావన స్థిర కీర్తి ప్రభమై భవాబ్ది హరమై చెల్వందు నీ మూర్తికిన్ కరములు మోడ్చి నమస్కరింతునిదే రోగధ్వంసనావాప్తికిన్. వాసుదేవ వాసుదేవ, ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి సుదర్శన స్తవం. ప్రతి పద్యంలో కూడాను బీజాక్షర సంయుక్తమైనటువంటి సమాసాలు, దీర్ఘమైనటువంటి సమాసాలు, చిన్న చిన్నవి మనం భావన చేసుకోగలిగితే సుదర్శన భగవానుడు భక్త రక్షణ చేసేటప్పుడు ఆయన కదలిక ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలిగిన స్థాయిలో పద్యం నడక కూడా అలాగే సాగుతుంది. ఇది బుజ్జి మాస్టర్ గారు పాడినది మన సంస్థ ఛానల్లో ఉంది. అలానే పిల్లలు పాడినవి కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక ఆ తర్వాత సెంటనరీ సెలబ్రేషన్స్ కోసం రకరకాల ప్రోగ్రామ్స్ మనం మాస్టర్ గారి ఆదేశాల మేరకు తీసుకున్నాం కదా. అందులో కావ్యగానం అన్నది ఒకటి. ఓ 2 సంవత్సరాల క్రిందటో 3 సంవత్సరాల క్రిందటో లలితా సహస్రనామం మనం కొంచెం సవ్యంగా నేర్చుకుందామని ఒక పెద్ద ప్రయత్నం మొదలుపెట్టాం. దానికి ఈ అపర్ణ, తరువాత విజయవాడలో రమాదేవి గారు, ఇలా ఇంకొంతమంది మాస్టర్ గారి సూచన మేరకి ఒక టీమ్గా తోడయ్యారు. సో అందులో ముందు ఫస్ట్ బ్యాచ్గా పెద్దవాళ్ళకి నేర్పించాం. ఆ పెద్దవాళ్ళు నేర్చుకున్నటువంటి పెద్దవాళ్ళలో కొంతమంది టీచర్లు అయ్యారు. టీచర్లు అంటే ఇది చెప్పడానికి తగిన విధంగా తయారయ్యారు. మరి కావ్యగానం తీసుకున్నప్పుడు నాకు ఒక పెద్ద మీమాంస వచ్చింది. మీమాంస ఏంటంటే, పెద్దవాళ్ళందరూ బ్యాచెస్లో ఉన్నారు. 3 బ్యాచెస్ చేసాం. వచ్చినటువంటి వాళ్ళందరినీ అందరితో పలికించడం సాధ్యం కాదు కాబట్టి టూకీగా అర్థం చెప్పి ఇది మీరు పాడుకోండి, నేర్చుకోండి అని చెప్పడం మొదలుపెట్టాం. అది కొంత వర్కౌట్ అయ్యింది. అది కాక రెండవది, ప్రయారిటీ మనం పిల్లలకి ఇవ్వాలి. సో ఉన్న సమయాన్ని పిల్లల మీద ఖర్చు పెడదాం, పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళని లాక్కుందాం. ఇలాంటి ఆలోచనతోటి కావ్యగానం ఆ బృందాలలో, అంటే 3 బృందాలు వచ్చారండి. ప్రతి బ్యాచ్లోంచి ఒక్కొక్కళ్ళు చిన్నపిల్లలు వస్తే వాళ్ళని లాగేశాం. వీళ్ళలో సగం మంది ఆ మొదటి లలితా సహస్రనామం బ్యాచ్లో వచ్చిన పిల్లలే తోడయ్యారు. సకృత్తుగా, అదృష్టవశాత్తు అనుకుందాం. ఈ పిల్లలు వాళ్ళు
చూపించినటువంటి ఉత్సాహం అది నేను స్కేల్ చేయలేను, లెక్క పెట్టలేను, కొలత వేయలేను. వీళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి పేరెంట్స్ వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పుకోవాలి. 2 రకాల అబ్జర్వేషన్స్ నాకు వచ్చాయి. ఒకటి, ఒక గంట సేపు కూడా పట్టదు, ఒక 27 నిమిషాలు లలితా సహస్రనామం చదవటానికి 27 నిమిషాలు ఖర్చు పెడితే మా పిల్లకు వచ్చే ర్యాంక్ తగ్గిపోతుందండి. ఇది ఒక పార్శ్వం. పిల్లలు దొరకట్లేదండి, చేతికి చిక్కట్లేదు ఇలాంటివి నేర్పించుకోవడానికి. కానీ మనం ఏదైతే మన దేశ సంపద అనుకుంటున్నామో, అంటే మన పురాణ ఇతిహాస కావ్యాలు ఇలాంటివి, కానీ మనకు అపారమైనటువంటి స్తోత్ర వాంగ్మయం ఉంది. దాన్నంతా కానీ పట్టించుకోవాలి, దక్కించుకోవాలి అని అంటే పిల్లల చేతికి చిక్కట్లేదు. అంత మనం ఓ రకమైన కార్పొరేట్ విద్య దీనిలో తిరిగిపోతూ ఉన్నాం అంతే. ఎక్కడ పిల్లలు ఎక్కడ తేలుతున్నారు అన్నది ఒక టెలిస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తే 100లో 1% కూడా మనం అనుకున్నటువంటి స్థాయిలో, వాట్ ఎవర్ వీ ఎక్స్పెక్టెడ్, ఆ స్థాయిలో నిలబడడం లేదు. బట్ మాకు కనపడుతున్న అనుభవము, చూస్తున్న అనుభవం ఏంటంటే, ఏ పిల్లలైతే వీటి కోసం వాళ్ళ సమయాన్ని ఖర్చు పెట్టారో, ఇంకొక మాటగా ఏ పిల్లలైతే ఈ వాంగ్మయాన్ని నేర్చుకోవటానికి వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేశారో, ఆ పిల్లలందరూ వాళ్ళ జీవితాల్లో బాగున్నారు అన్నది మాకు కనపడుతున్నటువంటి సత్యం. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది అన్నది మన పరిశీలనకు అందదు. చాలా సూక్ష్మమైనటువంటి పరిశీలన కావాలి. తరువాత జీవితంలో సమస్య రాకుండా ఉండదుగా, అంత కేక్ వాక్ గాను క్యాట్ వాక్ గాను జరిగిపోదు కదా. ఏ పిల్లలైతే ర్యాంకుల కోసం వెంటపడి చదివారో, అన్నం నీళ్లు మానేసి, పర్లేదు, నిద్రాహారాలు మానేసి త్యాగం చేసేసి చదువుకున్నారో, ఆ పిల్లలందరూ నిజ జీవితంలో ఒక సమస్య వస్తే పారిపోతున్నారు, డీలబడిపోతున్నారు, దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడట్లేదు. పోనీ ఎక్కడి నుంచో ఒక చోట నుంచి తగిన గైడెన్స్ వస్తుంది అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండట్లేదు. కానీ ఏ పిల్లలైతే ఆ చట్రంలో లేరో, ఏ పిల్లలైతే వీటి కోసం వాళ్ళ సమయాన్ని నేను కావాలనే అంటున్నాను వ్యర్థం చేశారో, వాళ్ళందరూ ఏ నిజ జీవిత సమస్యకి, రియల్ లైఫ్లో వచ్చినటువంటి ఏ ప్రాబ్లంకి వెన్ను చూపించి పారిపోవడం లేదు. అర్థాత్ చెప్పొచ్చేది ఏంటంటే, గమనించిన ప్రకారం దాదాపుగా చాలా డిస్పెన్సరీస్లో, ప్రతి డిస్పెన్సరీ అనను, చాలా సెంటర్స్లో మనకి పిల్లలు దొరకట్లేదండి. దొరుకుతున్నారు కానీ మనకి మాస్టర్ గారు ఏ లైన్లో అయితే తీర్చిదిద్దడానికి సూచనలు ఇచ్చారో, ఆ లైన్లో పిల్లల్ని తీర్చిదిద్దుకోవటానికి మనకి చాలా తక్కువ టైం దొరుకుతోంది. అది చదువుల వల్ల, ఇంకా రకరకాల, బేసికల్లీ మనం అనుకుంటున్నటువంటి చదువుల వల్ల. ప్రతి సెంటర్లో కూడాను నెక్స్ట్ జనరేషన్ ఎలా వస్తుంది, ఈ ఆలోచన నీకు అక్కర్లేదురా అని అనంతకృష్ణ మాస్టర్ గారు చెప్పారు నాకు. అంటే డిస్పెన్సరీ ఎలా నడుస్తుంది మామయ్య అని అంటే, అది నీకెందుకు అన్నారు. అది నాకెందుకు అన్నటువంటిది ఎంత సత్యమో, అంటే అది మాస్టర్ గారు చూసుకుంటారన్నది సత్యం, రాసి పెట్టినటువంటి సత్యం. అయితే మన ప్రయత్నం మనం ఒకటి చేయాలి కదా అన్నది నాకు అనిపిస్తుంటుంది. సో ప్రతి సెంటర్లో కూడాను నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని తయారు చేసుకోవటం అన్నది ఇప్పుడు ప్రథమ కర్తవ్యం అనిపిస్తుంది. అందుకే పోయిన సంవత్సరం సమ్మర్లో క్లాసెస్ పెట్టారు. వాటికి చాలామంది పిల్లలు వెళ్ళారు, నాకు తెలిసిన పిల్లలు. వాళ్ళల్లో సస్టైన్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు తక్కువ మంది.
పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వేదిక మీదుగా ఈ మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్తోత్రవాంగ్మయం నేర్చుకోవటానికి కానీ, వారు చెప్పినటువంటి రామాయణ భారత భాగవతాదుల్లో కాస్త తెలుసుకోవటానికి కానీ మన పిల్లల సమయం ఖర్చు పెట్టనిస్తే మనకేం నష్టం లేదు, రాదు. అంచేత సవినయంగా చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే పిల్లలని ఈ లైన్లోకి రానివ్వండి, చదువుల వెంట పరిగెట్టనివ్వకండి. కొన్ని పరిగెట్టనివ్వండి, మెల్లగా పరిగెత్తనివ్వండి. వాళ్ళు చదువుకుంటున్నటువంటి దానిలో ఆ సబ్జెక్ట్ ఏది ఉన్నదో దానితో పాటుగా మన అసలైనటువంటి సంపద, పెద్దవాళ్ళు ఇచ్చి వెళ్ళినటువంటి సంపద, దాన్ని నిలుపుకోవాలి. మనం ఆ నిలుపుకునే ప్రయత్నం చేయడానికి మన వంతుగా మనం ఎంతో కొంత చేయాలి కదా, అది ప్రయత్నం చేయండి. ఇప్పుడు సెంటనరీ సెలబ్రేషన్స్ కోసం చేపట్టినటువంటి ఏ కార్యక్రమము ఆగస్టు 12తో ఆగదు, అంతే కదా. అటు తిరుగు, ప్రతిదీ కొనసాగుతుంది. అంచేత మరొక మారు విజ్ఞప్తి ఏంటంటే పిల్లలందరినీ రకరకాలు హైదరాబాద్లో బాలభారతే కదా, బాలభారతి ప్రోగ్రామ్స్కి అలో చేయండి. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ప్రతి వాళ్ళు చేస్తున్నారు. అలానే గుంటూరులో లక్ష్మి గారు ఒక కార్యక్రమం చేపట్టారు. అలానే లలితా సహస్రనామం నడుస్తోంది. అలానే బాలరామాయణం రేపు మాపు ఒక ముకుందమాల అని మొదలు పెడతాం. అలాంటివి ఇది ప్రతి గ్రూప్లో కూడాను, ప్రతి సెంటర్కి వీలైనంత అడ్వర్టైజ్మెంట్ అనకూడదు, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వీలైనంత వరకు పిల్లల్ని అందులోకి దింపండి. మునిగిపోరు, మునిగిపోయే వాళ్ళని పట్టుకుని పైకి తీస్తారు. ఆ నమ్మకం నాకున్నది, అనుభవం కూడాను. ఈ కొద్ది మాటలతోటి ఈ గంట సమయాన్ని మరి ఎలా ఖర్చు పెట్టాలి అని అంటే, అలా బాలరామాయణం నేర్చుకున్నటువంటి పిల్లల్లో వీళ్ళిద్దరు ఒకళ్ళు. ఇంకా కొంతమంది వస్తామా అన్నారు, వాళ్ళు రకరకాల కారణాల వల్ల రాలేకపోయారు. ఈ గంట సేపు మనం రామకథని మాట్లాడుకుందాం. వాళ్ళు పాడతారు, మేము మాట్లాడతాం మిగిలిన వాళ్ళం. మరి గంటసేపు రామకథ చెప్పుకుంటే ఏమొస్తుంది? మీకు తెలియనటువంటి ఏ కొత్త విషయాన్ని మేము ఇక్కడి నుంచి మాట్లాడట్లేదు. మీకు బాగా తెలిసినటువంటి రామకథనే మరొక్కసారి అనుకుంటాం. మరి గంటసేపు చెప్పుకుంటే చదువుకుంటే ఏమొస్తుంది? ఏమొస్తుంది? అదిగో అది వస్తుంది, ఆనందం ఉంటుంది. ఆనందం ఒకటి వస్తుంది. తరువాత మనలో ఇందాక శత్రువులు అన్నాను కదా, అలాంటివేవో భావనలు ఉంటాయి మన సంస్కారాన్ని బట్టి. అలాంటివి కొంత అవతలికి వెళ్ళిపోతాయి. ఆయన కళ్యాణ గుణ సంపన్నుడట. ఎవరు? ఒక పిల్లాడు, నా పేరు నీకు గుర్తులేదా అన్నాడు, రామతేజ అని. ఆయన షోడశ కళాప్రపూర్ణుడు రామచంద్రుడు. అలానే ఆయనకు 16 కళ్యాణ గుణాలు ఉన్నాయట. ఆ కళ్యాణ గుణాలలో ఏ కొంచెమైనా ఆ గంధం మనకు అంటుతుంది. మన జీవితంలో కొంతైనా మనం గమనించలేనటువంటి పరివర్తన వస్తుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రాముడికి నమస్కారం. ఎందుకు రామకథ చెప్పుకుంటున్నామనంటే అది సార్వకాలికమైనది, ఎటర్నల్, సార్వజనీనమైనది, ఏ సమాజానికైనా పనికొస్తుంది. అందుకని రామాయణం కేవలం సంస్కృతంలోనే ఉన్నదా, కేవలం తెలుగులోనే ఉన్నదా, కన్నడమా, తమిళమా, అంతేనా? ప్రపంచంలో నాగరికత అనేటటువంటిది ఎక్కడ మనం చూడగలమో అక్కడంతా రామకథ ఉన్నది అన్నది సత్యం.
అది మనం ఏ దేశానికి వెళ్ళినా కానీ ఆ రుజువులు వాటన్నిటి గురించి మాట్లాడాను. కానీ ఇప్పుడు ప్రతి కల్చర్డ్ సివిలైజ్డ్ సొసైటీలో రామకథ ప్రాచుర్యంలో ఉన్నదే. మైనర్ వేరియేషన్స్, మైనర్ డీవియేషన్స్ వాల్మీకి రామాయణం నుంచి ఉంటాయి. కాకపోతే ఆ రాముడి గుణగణాలు ఈ సీతమ్మ రామచంద్రుడికి ఎలాంటి ఆధారంగా నిలబడింది, ఏం చేతానంటే ఆమె మూల ప్రకృతి ఎలా నిలబడింది. ఆపద అనొద్దులేండి, అవసరంలో ఉన్నటువంటి రాముడికి ఎప్పుడు ఎవరు తోడయ్యారు, ఎలా తోడయ్యారు, ఏం చేశారు, ఈ స్థూలమైనటువంటి కథ మాత్రం ప్రతి దేశ సాహిత్యంలోనూ ఉంది, ప్రతి భాషా సాహిత్యంలోనూ ఉన్నది. మనం ఇక్కడ తీసుకుంటున్నటువంటిది వాల్మీకి రామాయణం, వాల్మీకి ఆదికవి. ఈ పెద్దవాళ్ళందరికీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఓ దుర్లక్షణం ఉందేమో, వాళ్ళకి ఏడుపు, కాస్త ఏడుపు కొట్టు వాళ్ళేమో. ఎందుకు ఏడుస్తారా అని అంటే మన కోసమే ఏడుస్తారు. వ్యాస మహర్షి ఏడ్చేట, అది కూడా ఎవరు చూడకూడదని వెళ్ళాడేమో, గంగా నది ఒడ్డుకు వెళ్ళి ఏడ్చాడు ఆయన. ఏమనంటే ఇంతలా సాహిత్యం ఇచ్చాను, వేదాన్నంతా కూడాను విభజించాను, సాకల్యంగా విభజించాను, అందరికీ ఎవరిది వాళ్ళకి పంచిపెట్టాను, పురాణాలు ఇన్ని రాశాను. ఇది కొత్త విషయం ఏం కాదు, మీకు తెలిసిందే. భారతం ఇచ్చాను, అయినా అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు వీళ్ళెన్నడూ బాగుపడతారు అని చెప్పి నేను ఇంకేం చేయలేకపోయానే అని ఏడుస్తాడు ఆయన. అలాంటి ప్రతి సందర్భంలో గురువుగారు కిందికి వస్తారు, మనం ఏం అడగక్కర్లేదు. ఈ వచ్చినటువంటి గురువుగారు నారదుడు. అలాగే ఆదికవి అయినటువంటి వాల్మీకి మహర్షి, ఆయన చేస్తోందేంటి, ఆయన తపస్సు ఏదో ఆయన చేసుకుంటున్నాడు. జపాలు తపాలు ఇలాంటివి స్వాధ్యాయం చేస్తున్నాడు, శిష్యులకు ఏదో చెప్పాల్సిన పాఠం చెప్తున్నాడు, వైదికమైనటువంటి దైనందిన దినచర్యని గడుపుతూ ఉన్నాడు. ఏదో 2 పిట్టలు అలా ఉంటే ఒకడు వచ్చి ఒక పిట్టని కొట్టేశాడు, ఈయనకి ఏడుపు వచ్చింది. ఏడుపు వస్తే వచ్చినటువంటి వాడిని కోప్పడ్డాడు, కొట్టినటువంటి బోయేవాడిని కోప్పడ్డాడు. కోప్పడితే ఇంకేదో ఆ రోజు స్నాన సంధ్యలు చేసుకుని వెళ్ళిపోయారు. ఈ శిష్యులంతా కూడాను ఇదేదో బాగుందే పాడుకోవడానికి, మానిషాదా అని చెప్పి పాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వాల్మీకి మహర్షి చూశారట, ఇదేదో బాగానే ఉంది, ఏదో పాటలాగా ఉంది, తంత్రీలయ సమన్వితం, లయబద్ధంగా ఉంది, మ్యూజికల్గా ఉంది, ఇలా అనుకుంటున్నారట. అప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు, ఆయన అందరికీ గురువే అన్నమాట, పరమ గురువు నారదుడు. అప్పుడు ఒక సిన్సియర్ స్టూడియస్ ఫెలో ఎలా అయితే అడుగుతాడో నారద మహర్షి ఈయన అలాగే అడిగాడు. ఇదిగో నాకు ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వాడు ఈ ప్రపంచంలో వర్తమానంలో అస్మిన్ సాంప్రతంలోకే ఎవరన్నా ఉన్నారా చెప్పు అంటాడు. అబ్బాయి దొరకడం కష్టమయ్యా అంటారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య
प्रहृष्टो वाक्यमब्रवीत् बहवो दुर्लभाश्चैव ये त्वया कीर्तिता गुणाः मुने वक्ष्याम्यहं बुद्ध्वा तैर्युक्तः सूयतां नरः इक्ष्वाकुवंश प्रभवो रामो नाम जनैः श्रुतः नियतात्मा महावीर्यो द्युतिमान् धृतिमान् वशी बुद्धिमान् नीतिमान् वाग्मी श्रीमान् शत्रुनिबर्हणः विपुलांसो महाबाहुः कम्बुग्रीवो महाहनुः महोरस्को महेश्वासो गूढजत्रुररिन्दमः आजानुबाहुः सुर्याः सुललाटः सुविक्रमः समः समविभक्ताङ्गः स्निग्धवर्णः प्रतापवान् पीनवक्षा विशालाक्षो लक्ष्मीवान् शुभलक्षणः धर्मज्ञः सत्यसन्धश्च प्रजानां च हिते रतः यशस्वी ज्ञानसम्पन्नः शुचिर्वस्य समाधिमान् प्रजापतिसमः श्रीमान् धाता रिपुनिषूदनः रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेदाङ्गतत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः सर्वशास्त्रार्थतत्त्वज्ञः स्मृतिमान् प्रतिभानवान् सर्वलोकप्रियः साधुरदीनात्मा विचक्षणः सर्वदाभिगतः सद्भिः समुद्रैव सिन्धुभिः आर्यः सर्वसमश्चैव सदैकप्रियदर्शनः स च सर्वगुणोपेतः कौसल्यानन्दवर्धनः समुद्रैव गाम्भीर्ये धैर्येण हिमवानिव विष्णुना सदृशो वीर्ये सोमवत्प्रियदर्शनः कालाग्निसदृशक्रोधे क्षमया पृथिवी समः धनधेन समस्त्यागे सत्ये धर्मैव परः వాస్తవ ఇది బాలరామాయణంలో బాలకాండ భాగం. బాలరామాయణం అని చెప్తున్నది ఏదో పిల్లల రామాయణం అనుకున్నా అలా కాదు, అది సంక్షేప రామాయణం. మొత్తం రామకథ అంతా కూడాను ఆ 100 శ్లోకాలలో ఉంటుంది. బాలకాండ కథ ఏంటి? ఆయన పిల్లల కోసం తపస్సు చేయటం. ఎవరు? దశరథుడు. విష్ణుమూర్తి వాళ్ళకి ఒక మాట చెప్పటం, ఆ ప్రకారంగా దిగి రావటం, అయోధ్యలో సమయం గడపటం. అంతలో వాళ్ళ గురువుగారు విశ్వామిత్రుడు రావటం. విశ్వామిత్రుని పాత్ర ప్రవేశించే ముందే రాముడి విద్యాభ్యాసం అది కొంత సూచన మాత్రంగానే ఉంటుంది. బాలకాండకి ఆ పేరు ఎందుకు పెట్టారు అని అంటే, మరి రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాముడు ఇలా ఆడుకున్నాడు, ఆయన చిన్నప్పుడు ఈ లీలలు చేశాడు, బాలకృష్ణుడి లీలల్లాగా బాలరాముడి లీలలు మనకేమో అంతగా కనపడవు. దాన్ని బాలకాండ అని చెప్పి అన్నారు. బాలకాండని ఎందుకు అన్నారు అంటే, ఈ రాముణ్ణి ఆయనకి ఇవ్వాల్సినంత ట్రైనింగ్ అంతా ఇచ్చేసి ఆయనతోటి ఆ యాగ సంరక్షణ అన్నటువంటి పని చేయించి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తింపచేసి అక్కడి నుంచి మిథిలా నగరానికి పిలుచుకెళ్ళి అక్కడ
కళ్యాణకరమైనటువంటి ఘట్టాలకి సాక్షిభూతుడిగా ఉన్నటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. ఆ నిండు సభలో జనకుడి కొలువులో విశ్వామిత్రుడు ఎలాంటి సాధన చేశాడు అన్నటువంటి శతానంద మహర్షి అనే ఆయన వివరించి చెప్తారు. బాలకాండక పేరెందుకు అని అంటే ఈ కారణంతో అన్నమాట. కారణం ఏంటి? అంత పెద్ద విశ్వామిత్ర మహర్షి తన సాధనలో ఎక్కడ పొరపాటు పడ్డాడో ఆ ఘట్టాలను కూడా యథాతథంగా వివరించారు. మహర్షులు పొరపాటు పడతారా అని అంటే పడ్డట్టుగా అనిపిస్తారు, కానీ అదంతా కూడా లోక కళ్యాణకరమైనటువంటి దానికోసమే. అంటే ఇక్కడ ప్రస్తావిస్తున్నది ఏంటంటే, ఆయన 4 దిక్కుల్లో తపస్సు చేశాడు. ఒక దిక్కులోనేమో ఆయన పట్టుదలకి తపస్సు వ్యర్థమైపోయింది, ఒక దిక్కులో పగకి వ్యర్థమైపోయింది, మరొక దిక్కులో కామానికి వ్యర్థమైపోయింది. ఇలా ఒక్కొక్కటి చెప్తారు కదా. ఎలా వ్యర్థమైంది అని శతానందుడు యథాతథంగా చెప్తూ ఉంటే విశ్వామిత్ర మహర్షి ఆ నిండు సభలో కిం అనలేదు. ఆయన అలా వింటూ ఉండిపోయారు. ఓ చిన్నపిల్లాన్ని ఇక్కడ కూర్చోబెట్టో లేదో నిలబెట్టో లేదో వాడిని చూస్తూనో వాడు నిందాస్తుతులకి సమానంగా స్పందిస్తాడా? పోనీ ఎలా ప్రతిస్పందిస్తాడు? అలానే విశ్వామిత్ర మహర్షి బాలుడిగా వ్యవహరించాడు అన్నది వాల్మీకి మహర్షి దర్శనం. అందుకని అది బాలకాండ. ఆ తర్వాత రెండవది అయోధ్య. తమేవం ఒక లైన్ అంతా ఒకేసారి. తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుమైచ్చత్ ప్రీత్యా మహీపతిః తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాద కైకేయీ పూర్వం దత్తవరా దేవి వరమేణ మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం ససత్యవచన రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం సజగామవనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయా ప్రియకారణాత్ తం రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాతరమనుదర్శయన్ రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా సర్వలక్షణ సంపన్నా నారీనాముత్తమా వధూః సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యదా పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాస్యాద ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా ते वनेन वनं गत्वा नदी स्थित्वा बहूदकाः चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् रम्यामावसदं कृत्वा रममाना वनेत्रया देवगन्धर्वसङ्कासाः तत्र तेऽन्यवसन् सुखम् चित्रकूटं गते रामे पुत्रशोकातुरः सदा राजा दशरथ स्वर्गं जगाम विलपन् सुतम् मृते तु तस्मिन् भरतो वसिष्ठ प्रमुखैर्द्विजैः नियुज्यमानो राज्याय नैच्छद् राज्यं महाबलः स जगाम वनं वीरो रामपादप्रसादकः गत्वा तु स महात्मानं रामं सत्यपराक्रमम्
అయాచద్భ్రాతరం రామ భార్య భావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్ రామోऽపి పరమోదారః సుముఖः సుమహాయశాః న చైచ్చత్పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః సకామమనవాప్యైవ రామపాదముపస్పృశన్ నందిగ్రామే కరోత్ రాజ్యం రామగమనకాంక్షయా. ఇలాంటి అన్నదమ్ములు కూడా ఉంటారా ప్రపంచంలో? ఇలాంటి అన్నదమ్ములు అంటే అయోధ్యకాండలో మనకు కనపడుతుంది. అయోధ్యలో కథ ఏంటి? ఆ దశరథుడు ఓ రోజు ఆయన సభ చేసి ఉన్నప్పుడు నేను ఇంకా రాజ్యం చేయడం చాలే, వీడిని రాముణ్ణి సింహాసనం ఎక్కిద్దాం అన్న ఆలోచన వచ్చిందిట. వస్తే ఆయన ఉన్నటువంటి ప్రజలను అడిగారట, రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అని. వెంటనే చేసేయండి అన్నారట. యువరాజ్య పట్టాభిషేకం కాదు, సింహాసన పట్టాభిషేకమే చేయమంటున్నారు. అంటే నేను సరిగ్గా పరిపాలించట్లేదా ఆయనకి డౌట్ వచ్చింది. చెప్పొచ్చేది ఏంటంటే, రామచంద్రుడు ప్రజలలో అంతగా కలిసిపోయినటువంటి వాడు, ప్రజల జీవితాలను తన జీవితంగా మలుచుకున్నటువంటి వాడు, ప్రజల అభిమానాన్ని పొందినటువంటి వాడు, ఆరాధించినటువంటి వాడు. అందుకని ప్రజలు అంతగా రాముణ్ణి కోరుకున్నారు. సరే, ఇక్కడ మనకి పాఠాలు ఏంటి అయోధ్యలో అంటే 2 పాఠాలు తీసుకుందాం ఇప్పటికీ. ఒకటి ఏంటంటే, ఈరోజు పిలిచారట రాముణ్ణి, ఒరే నీకు ఈ పూట సింహాసనం, రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది, ఇవాళ రాత్రి దీక్షలో ఉండు, అది ఇది అన్ని తినమాక శుభ్రంగా స్నానం చేసి ప్రశాంతంగా ఉండు, నీకు మీ గురువుగారు ఏం చెప్పారో వాటన్నింటినీ పాటించు అని చెప్పి పంపారు. అలాగే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపు పొద్దున పిలిచారు, నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు 14 ఏళ్ళు అడవులకి వెళ్ళిపోవాలి, మీ అమ్మ కైకమ్మ ఏం చెప్తుందో అలా నడుచుకో అన్నారు. అలాగే అన్నారు. ఆ నిన్నటి అలాగేలో ఓని పొర్లిపోయేటటువంటి ఉత్సాహం లేదు, ఇవాల్టి అలాగేలో నీరసం లేదు. ఆయన నిన్న ఎలా ఉన్నారో, ఇంకాసేపటికి పట్టాభిషేకం అనగా ఏ స్థితిలో ఉన్నారో, ఇంకాసేపటికి అడవులకి వెళ్ళిపోవాలి అన్నటువంటిది తెలిసినప్పుడు కూడా అదే మానసిక స్థితిని ఆయన నిలుపుకోగలిగారు. అర్థాత్ సుఖ దుఃఖాలలో, ఈ ద్వంద్వాలలో మనం స్థిరంగా సమంగా నిలబడగలగాలి అన్నది రామచంద్రుడి జీవితం మనకి ప్రదర్శనగా ఇస్తుంది, చూపిస్తుంది. ఇదొకటి. రెండవది, అయోధ్యకాండలో టూకీగా కథ ఏంటి అంటే చెప్పుకున్నాంగా, అభిషేకం ఒకటి, పట్టాభిషేకం ఒకటి, కైకేయి వరాలు అడగటం ప్రస్తావన చేశాను. వీళ్ళు అడవులకి వెళ్ళిపోయారు. ఆ అన్న వెంబడి ఈ తమ్ముడు వస్తానన్నాడు లక్ష్మణస్వామి. నువ్వెందుకు రా అన్నారు. అబ్బాయి లేదు నేను రావాల్సిందే అన్నాడు లక్ష్మణుడు. సీతమ్మ కూడా నేను వస్తానన్నది. అమ్మ అడవులకి నిన్ను వెళ్ళమని లేదు, నన్నే కదా వెళ్ళమన్నారు, నువ్వెందుకు వస్తావు అన్నాడు రాముడు. ఇక్కడ మహాద్భుతమైనటువంటి రామకథని మలుపు తిప్పినటువంటి సంఘటనలు అంటే అలాంటిది అయోధ్యలో ఒకటి. సీతాదేవి చాలా గట్టిగా అడిగింది, మా నాన్న నన్ను చూసుకుంటావని నీకు కట్టబెట్టారు, నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు అడవులకి వెళ్ళిపోతావని కాదు అంటే ఇంకొంచెం పరుషంగా ఉంటుంది వేదిక మీద మాట్లాడటానికి. ఏం నువ్వు పురుషోత్తముడివి, ఇలా కాదు ఇలా చెప్పాలి, ఏం నువ్వు మగాడివి కాదా అని అడిగింది. అంటే భార్యని కాపాడుకోలేని చవటవా అని అడిగింది. లిటరల్గా ఇవే పదాలు సంస్కృతంలో ఉంటాయి వాల్మీకి రామాయణంలో. ఈ రాముడు ఇంకేం జవాబు చెప్తాడు, సరే పదా అన్నాడు. అంతకుముందు చాలా చెప్పాడు, అడవులు ఇలా దట్టంగా ఉంటాయి, చీకటిగా ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, తీగలు ఎల్లాడుతూ ఉంటాయి, పాములు ఉంటాయి, కొండచిలువలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, ఇదంతా చెప్పాడు. అంతా అయిన తర్వాత ఆవిడ వేసిన ప్రశ్న ఇది. అందుకని
వాళ్ళు ముగ్గురు అడవులకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళేదారిలో గుహుడు తోడవటం, గంగ దాటటం, మళ్ళీ మునుల దగ్గర కలుసుకోవటం, వాళ్ళతో చిన్న సమావేశం కావటం, కొంచెం స్పీడ్ పెంచుతాం, సమావేశం కావటం, మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తా అంటాడు రాముడు. రాక్షసులందరూ ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళందరినీ చంపేస్తా అంటాడు. మళ్ళీ సీతాదేవి కర్తవ్య బోధ, ప్రతి నిమిషంలో కూడాను టెస్ట్ చేస్తున్నట్టు ఉంటుంది సీతాదేవి పాత్ర రామాయణంలో. ఈ దృక్కోణంలో ఆలోచిస్తే నీకెందుకయ్యా పనిలేని పని, రాక్షసులతో నీకేమన్నా శత్రుత్వం వచ్చిందా, వాళ్ళు ఏమన్నా వచ్చి నిన్ను కొట్టారా, నీ మీదకి ఒక బాణం వేశారా, అలాంటివేం లేవు కదా, వాళ్ళు ఏదో అడిగారు ఊకొట్టి ఊరుకోరాదా అంటుంది సీతాదేవి. అప్పుడు ఆయన నేను ఉన్నదే సంరక్షణ కోసం, దానికోసమే ఎంత దూరమైనా వెళతాను, లక్ష్మణుణ్ణి వదిలేయమంటావా వదిలేస్తా, నిన్ను వదిలేయమంటావా వదిలేస్తా, లోకపాలన దానికోసమే నేను ఉన్నది, నేను వచ్చింది, అది నా ప్రథమ కర్తవ్యం అంటాడు. నేను అయోధ్యకాండలో ఇంకొక మెరుపు, ఇద్దరు అన్నదమ్ములు ఈ మహాసామ్రాజ్యాన్ని నువ్వు తీసుకో అంటే నువ్వు తీసుకో, నువ్వు తీసుకో అంటే నువ్వు తీసుకో అని తగులాడుకున్నారు. వాళ్ళిద్దరూ భరతుడు రాముడు. ఆ కథ మీకు తెలుసు. పాదుకా పట్టాభిషేకం దగ్గర అయోధ్యకాండ ఆగుతుంది. ముందుకు సాగుదాం అరణ్యంలోకి. ఒక లైన్ అంతా ఒకేసారి చెప్పండి. గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు. ఆల్టర్నేట్గా చెప్తారా? సమయాభావం వల్ల కొంచెం మార్చుకుంటున్నాం. ఒక లైన్ నేను చెప్తాను, ఒక లైన్ పిల్లలు చెప్తారు. మైక్ చూసుకోండి. రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాదం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా అగస్త్య వచనాచ్చైవ జగ్రాహైంద్రం చరాచనం ఖడ్గం చ పరమ ప్రీతస్తూణీ చాక్షయసా రామస్య వనే వనచరైః సహ సర్వే వధాయాసురరక్షసాం సతేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తదా వనే ప్రతిజ్ఞాతస్య రామేణ వధః సంయతి రక్షసాం ఋషీనామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం తేన తత్రైవ వసతా జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణి తతః శూర్పణఖా వాక్యాదుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరం చైవ దూషణం చైవ రాక్షసాం నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్ వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసం సహస్రాణి చతుర్దశ తతో జ్ఞాతివదం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం వార్యమానః సుబహుశో మారీచేన స రావణః న విరోధో బలవతా క్షమో రావణ తేన తే అనాదృత్యతు తద్వాక్యం రావణః కాలచోదితః జగామ సహ మారీచస్తస్యాశ్రమ పదం తదా తేన మాయావినా దూరామపవాహ్య నృపాత్మజో జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం రాఘవः శోకసంతప్తో విలలాపాకులేంద్రియః గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం స్మృత్వా చ మైథిలీం రాఘవः శోకసంతప్తో విలలాపాకులేంద్రియః తతస్తేనైవ లోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః ప్రబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తం నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః సచాస్య కథయామాస సబరీం ధర్మచారిణి శ్రమణీం ధర్మ నిపుణామభిగచ్ఛేతి రాఘవ సోభ్యగచ్చన్ మహాతేజా సబరీం శత్రుసూదనః సబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః. ఇక్కడికి అరణ్యం. అరణ్యకాండలో రాముడు రాక్షసుల్ని చంపుకుంటూ పోయాడు. ఓ విరాధుడైతేనే, ఓ కబంధుడైతేనేమి, వాళ్ళు రాముడికి ఏమైనా హెల్ప్ చేశారా, సహాయపడ్డారా అంటే
కథ వాళ్ళ మీదుగా, ఆ పాత్రల మీదుగా సాగుతుంది. అర్థాత్ జీవితం ఎలా సాగాలి అని అంటే ఎన్ని రకాల మనస్తత్వాల మీద సాగాలో అన్నింటి మీదుగా సాగుతుంది. చివరికి మనం అందుకోవాల్సినటువంటి స్థితి ఏది అన్నది ముందు చెప్పినటువంటి స్థితప్రజ్ఞత కామోసు. తరువాత ఈ మధ్యలో ఓ భక్తురాలు కనిపిస్తుంది మనకి, శబరి. మనందరం గురు ముఖత వచ్చినటువంటి మాట ఏదైనా దానిని పాటించాలి అన్నది కదా పొద్దున్న నుంచి మాట్లాడుకుంటున్నాం. నిజంగా అలా ఉంటున్నామా, టెస్ట్ చేసుకుందామని అంటే నాకైతే సంతృప్తికరమైన జవాబు దొరకదు. నేను మాస్టర్ గారు చెప్పిన అన్ని పనులు చెప్పిన తీరులో నేను చేయలేకపోతున్నాను, చేయడం లేదు. అలా కాకుండా ఇదిగో ఇలా ఉండాలి, గురువు మాట తీసుకుని నిలబడాలి అన్నటువంటి పాత్ర ఒకటి అరణ్యంలో కనపడుతుంది శబరి. వాళ్ళ గురువుగారు, నువ్వు ఇలా వెయిట్ చేస్తూ ఉండు, అటు ఇటు పోకు, రాముడు వస్తాడు ఒకనాటికి, ఆ రాముడు వచ్చేటప్పటికి ఆయనకి నువ్వు స్వాగతం పలకాలి అని చెప్పి వెళ్ళాట మతంగ మహర్షి. ఆవిడ ఆ మాటని పట్టుకుని ఆ ఆశ్రమాన్ని అలా కాపాడుకుంటూ అక్కడ తపస్సు చేసుకుంటూ రామచంద్రుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాముడు కథాగమనంలో శబరి కోసం ఆయనే వెళ్ళాడు. ఆశ్రమాన్ని చూసుకుంటూ ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఆయనే వెళ్ళాడు. శబరి ఎదురొచ్చి స్వాగతం చెప్పినట్టుగా మనకి వాల్మీకంలో కనిపించదు. అయితే ఆ తర్వాత ఆయన శబరిని అనుగ్రహించటం, ఆవిడని ఊర్ధ్వలోకాలకి పంపించటం, అక్కడితో ఈ అరణ్యకాండ పూర్తవుతుంది. ఇందులో మనం కన్నీరు పెట్టేటటువంటి అంశం ఒకటి ఉన్నది. అది అమ్మను రావణాసురుడు వచ్చి తీసుకెళ్ళిపోవడం. ఎందుకు తీసుకెళ్ళాడు అనంటే నిమిత్త కారణం శూర్పణఖ. అది కూడా ఇక్కడే వాల్మీకి మహర్షి దర్శింపజేస్తారు. ఇక్కడే రాముడి అతివేలమైన పరాక్రమాన్ని కూడాను మహర్షి మనకి ప్రదర్శింపచేస్తారు. ఆ శూర్పణఖకి ఏదో తగిన శిక్ష వేస్తే, మా అమ్మాయి నువ్వు అల్లరి పెడతావా అని వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు. ఒకళ్ళిద్దరు రాలేదు, 14,000 మందిని వేసుకుని వచ్చారు. వీళ్ళు రావణాసురుడు రిప్రజెంటేటివ్స్గా దండకారణ్యాన్ని అంతా నానాహింస పెడుతూ ఉన్నారు. ఖరుడును, త్రిశిరసుడు, వాళ్ళు కాకుండా వాళ్ళకి అసిస్టెంట్ ఒకడు దూషణుడు. వచ్చినటువంటి 14,000 మందిని రాక్షసులని, ఒక్కొక్కడేం సామాన్యుడు కాదు, అర్భకులు కాదు వచ్చినటువంటి వాళ్ళు. ఖరుడు, త్రిశిరసుడు, దూషణుడు లీడర్స్ని అలా పక్కన పెడితే భటులుగా ఉన్నారనుకుందాం మిగతా వాళ్ళు 13,000 చిల్లర మిగిలిన వాళ్ళు. ఒక్కొక్కడు 14,000 మంది పెట్టట. వాళ్ళ పరాక్రమంలో కానీ, అస్త్ర సంపదలో కానీ, శస్త్ర సంపదలో కానీ, సమయస్ఫూర్తిలో కానీ దేనిలోనూ తక్కువ వాళ్ళు లేరు. ఈ 14,000 మందిని రామచంద్రుడు ఒక్క ముహూర్త కాలంలో సంహరించేశాడు. ఆయన పరాక్రమానికి, లోక రక్షణ ఇవ్వగలిగిన సామర్థ్యానికి నిదర్శనాలుగా ఇవి నిలబడతాయి. అలానే ఆయన మహావిష్ణువు అన్నటువంటి మాట వాల్మీకి ఎక్కడా వాత్స్యంగా చెప్పడు, వ్యంగ్యంగానే చెప్పుకొస్తాడు. సందర్భాలు ఇక్కడే కొంచెం అయోధ్య చివరలో అరణ్యకాండంలో కనిపిస్తాయి. ఆయనకి అత్రి అనసూయ మహర్షులు, ఆ దంపతులు తారసపడతారు. దానికి కొంచెం ముందుగా భరద్వాజ మహర్షితో మాట్లాడతారు. ముందుకు వచ్చాక అత్రి అనసూయలు వీళ్ళు, ఆ తర్వాత అగస్త్యుడు, వీళ్ళందరూ కాంటాక్ట్లోకి వస్తారు. రామచంద్రుడికి ఇప్పుడు అగస్త్య మహర్షి ఒక ఐంద్రియమైనటువంటి ధనుస్సుని ఇచ్చారు, ఇంద్రుడు ఉపయోగించినటువంటి ధనుస్సుని. ఇంద్రుడు త్రిలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు కాకుండా, అందుకే ఇక్కడ రామాయణం వేద సమ్మిశ్రితం అన్న మాట చెప్పుకుంటుంటాం. ఈ ఇంద్రుడు ఎవరు అని అంటే, వేదం పరమాత్మగా ప్రతిపాదించినటువంటి ఇంద్రుడు ఎవరో ఆ ఇంద్రుడు ఉపయోగించినటువంటి ఈ చాపాన్ని రామచంద్రుడికి ఇచ్చారు. ఇప్పుడు రాముడు పట్టుకున్న కోదండంలో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఆ పరశురాముడిది. అలానే తన వైష్ణవ ధనస్సు,
ఈ ఇంద్రధనస్సు 3 కలిసి అందులో పనిచేస్తూ ఉంటాయి. సరే, ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కథకి అవసరమైనది. సీతమ్మ బయలుదేరేటప్పుడు అది కొంచెం దుఃఖభూయిష్టంగా ఉంటుంది. పట్టుచీర కట్టుకొని ఉంది ఆవిడ, అన్ని సొమ్ములు అలంకరించుకుని ఉంది. మరి అడవికి ఇలానే వెళ్ళాలా? పట్టు చీరలతోటి, రకరకాల ఆభరణాలతోటి, మాల్యాభరణాలతోటి అంటే రాముడు నారవల్కలాలు, అదే వల్కలాలు కట్టుకున్నాడు కాబట్టి, వల్కలాసనాలు ధరించాడు కాబట్టి భర్త ఎలా ఉన్నాడో అలానే అనుగమిస్తానంటుంది ఆ అమ్మ. లేదు లేదు, పెద్దోళ్ళందరూ చెప్పారు, కౌసల్యాదులంతా, నీకు ఆ కండిషన్స్ ఏం లేవు కదా, కైకి అలా చెప్పలేదు కదా, నీ 24 క్యారెట్ గోల్డ్ అంతా నువ్వు వేసుకుని వెళ్ళు, మీ నాన్నగారు పట్టించింది అంతా ఉంది కదా, పెట్టెలో ఉండేది మేము కాపాడుతాం, ఒంటి మీద ఉండేది అంతా నువ్వు తీసుకెళ్ళు, నో అబ్జెక్షన్ అన్నారు. ఎవరు నిన్ను అబ్జెక్షన్ పెట్టడానికి లేదు అన్నారు. ఆవిడ ఒప్పుకోలేదు. భర్త ఎలా వెళ్తున్నారో నేను కూడా అలానే వెళ్తానంటుంది. అలానే బయలుదేరింది. మరి ఈ కథాగమనంలో ముందుకెళ్తే రావణాసురుడు తీసుకెళ్లేటప్పుడు ఆవిడ ఒక ఆభరణాల మూట వదిలింది కదా, అదెక్కడిది? ఒక అదేదో చెప్తారు చూడండి, మేలి మలుపులు అన్నమాట. అనసూయాదేవి తన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు అమ్మకి ఇచ్చింది, ధరింపజేసింది. అక్కడ పాతివ్రత్య ధర్మాలన్నింటినీ అనసూయామాత వివరించి చెప్తుంది సీతాదేవికి. సరే, అలా బయలుదేరారు. ఇదొకటి. ఆ తర్వాత అరణ్యంలో మనం పట్టించుకోవాల్సినటువంటి మాట ఒకటి ఉంది. రాముడు ఆత్మీయుడు. ఎవరికి కాదు చెప్పండి? ఎవరికి ఆత్మీయుడు కాడా ఆయన? ఆయన సర్వసత్వ మనోహరుడు అన్నారు. ఇంకా ధర్మానికి ఒక రూపం కడితే ఎలా ఉంటుందో అది రాముడు అన్నారు. ఆయన్ని మనకి భాగవతంలో చెప్తారు కదా, స్నేహంతోటో, వైరంతోటో, వాత్సల్యంతోటో, ఇంకా దేనితోటోనైనా నువ్వు భగవంతుడిని ఉపాసిస్తే వాడు నీకు చిక్కుతాడు అంటారు కదా. రాముడి గుడ్ ఎనఫ్ క్వాలిటీస్ అన్నీ కూడాను వివరించినటువంటి వాళ్ళు, లేదా బయటపడటానికి కారణమైనటువంటి వాళ్ళు రాక్షస శాతే. ఆయన అందరూ ప్రజలని వశం చేసుకున్నవాడు చిన్నప్పుడు. అది అలా ఉంచితే అతిలోకమైనటువంటి, అతి వేలమైనటువంటి పరాక్రమ సంపన్నత కానీ, ఆయన ధర్మ విగ్రహత కానీ, ఆయన దిగి వచ్చినటువంటి వైష్ణవ మూర్తి అని కానీ, విష్ణుమూర్తి అని కానీ, ఇవన్నీ ప్రకటింపజేసినటువంటి వాళ్ళు మాత్రం రాక్షసులే. మనం రాముడికి డెఫినిషన్ చెప్పమంటే ఇవే చెప్తాం. ఒకటే, రామో విగ్రహవాన్ ధర్మ. ఈ మాట అన్నది ఎవరో తెలుసునా? మారీచుడు అన్నాడు. రావణాసురుడు, నాకు హెల్ప్కి రారా నువ్వు, ఆవిడ్ని తీసుకొద్దాం, ఆవిడ్ని తీసుకొస్తే పగ సాధించుకున్నట్టు అవుతుంది, అది కాకుండా ఆవిడ అతిలోక సౌందర్యవతి అట, నా అంతఃపురంలో పెట్టేసుకుంటాను, ఇలా మాట్లాడితే మారీచుడికి గుర్తుంది. యాగ సంరక్షణ చేసినప్పుడు సుబాహుణ్ణి చంపేశాడు, మారీచుణ్ణి మాత్రం సముద్రం దగ్గర పడేశాడు. అంటే ఫ్యూచర్లో వీడితో అవసరం ఉంది కాబట్టి కావచ్చు. అది గుర్తుండి ఏమంటాడంటే, నా విరోధో బలవత క్షమో రావణ తేనతే అంటాడు. రావణాసురుడు ఏం చేశాడంటే, అనాదృత్యత తద్వాక్యం, పోగాలను దాపురించినటువంటి వాడికి అవేవో వినపడవు, కనపడవట, వాసన కూడా రాదుట. అలాగే వీడికి చెవికి ఎక్కలేదు మారీచుడు చెప్పినటువంటి హితోక్తులు. నువ్వు కదలవా, నేను చంపేస్తాను అన్నాడు రావణాసురుడు మారీచుడిని. ఆ చచ్చేదేదో వాడి చేతిలో చేస్తే మంచి పొజిషన్లోకి వెళ్తాను, నెక్స్ట్ బర్త్ బాగుంటుంది అని వీడనుకున్నాడు మారీచుడు. అలా బలవంతంగానే బయలుదేరాడు. మాయలేడి కథ మీకు తెలుసు, చెప్పొచ్చింది. రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి నిర్వచనం మారీచుడి చేత వాల్మీకి మహర్షి పలికించారు. ఆ తర్వాత కోతులన్నీ తోడవుతాయి. కిష్కింధ
పంపాతీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచైవ సుగ్రీవేణ సమాగతః సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో మహాబలః ఆదితస్తద్యదా వృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయావేదితం సర్వం ప్రణయా దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః సుగ్రీవः శంకితశ్చాసీన్ నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థం తు దుందుభేత్కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం ఊష్మయిత్వా మహాబాహు ప్రేక్ష్యశ్చాసి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం విభేద చ పునః సాలాన్ సప్తైకేన మహేషునా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా తతః ప్రీతమనాస్తేన విశ్వతః స మహాకపిః కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా తతో గర్జద్ధరివరః సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః అనుమాన్య తదాతారం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం సరేణైకేన రాఘవ తతః సుగ్రీవ వచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవ ప్రత్యపాదయత్ స చ సర్వాన్ సమానీయ వానరాన్ ప్రాణరక్షభః దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం. ఇక్కడికి కిష్కింధ. కిష్కింధలో ఏంటంటే రాముడు ఒక కొత్త ఫ్రెండ్షిప్ చేశాడు. ఎప్పటిదాకా చేసినటువంటి ఫ్రెండ్షిప్ ఎవరితోనైనా చేసి ఉంటే అది వేరు, ఇది వేరు. మనం ఒకళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, స్నేహం చేస్తే నమ్మకం మీదనే కదా చేస్తాం. లేదా నువ్వు ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటాను అని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ డిఫైన్ చేసుకుని, అఫిడవిట్ రాసుకుని, నోటరీ చేసుకుని, ఇంకా దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ బాండ్ ప్రకారం ఫ్రెండ్స్గా నడుచుకుంటామా? అలా ఉండదుగా. స్నేహం అంటే నమ్మకం, ప్రేమ. శ్రీరామాయణంలో ఈ కిష్కింధ కాండలోనే మొదటిసారిగా ఇలాంటి డిఫైన్డ్ ఫ్రెండ్షిప్ కనపడుతుంది. అది రాముడికి సుగ్రీవుడికి మధ్యన. ఈ మధ్యలో వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎదురవుతారు. సూత్రధారి ఆంజనేయ స్వామి ఆయన పరిచయం చేసుకున్నాడు. నువ్వెవరు ఇవన్నీ అయిన తర్వాత సుగ్రీవుడి మంత్రిని అన్నాడు. అలా వెళ్ళిపోయారు ఋష్యముఖం దగ్గరికి. అక్కడ సుగ్రీవుడిని పరిచయం చేశాడు. ఇక్కడ మాస్టర్ గారు బాగా బలచిత్రంగా చెప్పారు రామాయణ ప్రసంగాల్లో. రాముడు కూర్చున్నాడు, సుగ్రీవుడు కూర్చున్నాడా? ఏమై సుగ్రీవుడు కూర్చున్నాడా? లక్ష్మణుడికి ఏం లేదు, ఆసనం లేదు. సరే, అక్కడ ఏదో ఒక కొమ్మ అలా తెచ్చి పెట్టేస్తారు, ఆయన కూర్చుంటాడు. బ్యాలెన్స్, మర్యాద అన్నమాట. తరువాత సుగ్రీవుడు కథ అంతా చెప్పిస్తాడు. రాముడు కథ చెప్పిస్తారు. పరస్పర దుఃఖం పరిచయం అవుతుంది. ఇక వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే అగ్నిసాక్షిగా చేశారు. మామూలుగా హాయ్ అంటే హాయ్ ఒక హ్యాండ్ షేక్తో పోలేదు, అది అగ్నిసాక్షిగా చేశారు. అగ్నిసాక్షిగా చేసినప్పుడు ఏంటి అని అంటే అది మాస్టర్ గారు వాడిన మాట. వీడు సుగ్రీవుడు బాగా మంచి పచ్చి పొలిటికల్ ఫెలో, ఆయన అన్న మాట అది. వీడు అలా మాట మీద నిలబెడతాడని లేదు, అందుకని చెప్పి డిఫైన్డ్గా చేద్దాం అనుకున్నారేమో, అగ్నిసాక్షిగా చేశారు. సరే, ఆ తర్వాత వాలిని సంహరించటం. ఇక్కడ రాముడి పరాక్రమానికి 2 పరీక్షలు పెట్టారు. ఆ 2 పరీక్షలు సుగ్రీవుడే పెట్టాడు. వీడికి ఒకటే అనుమానపు రోగం.
అంటే మా అన్న ఇక్కడ చాలా బలవంతుడు, వాడు దుందుబిని చంపాడు, రావణాసురుని చంకలో ఇరికించుకుని సప్త సముద్రాలు తిప్పాడు, ఈ రాముడు చూస్తేనేమో ఏవో నారబట్టలు కట్టుకుని ఉన్నాడు, బలంగానే ఉన్నాడు, ఎత్తుగానే ఉన్నాడు, కానీ కొడతాడా నిజంగా? ఇది సుగ్రీవుడి డౌట్. అందుకని ఏం చేస్తాడనంటే అక్కడ ఒక ఎముకల పోగు పడి ఉంటే దాన్ని చూపించాడు. వాడి పేరు దుందుభి, పూర్వాశ్రమంలో వాలి చేత సంహరింపబడ్డటువంటి వాడు. ఆ దుందుభిని మా అన్న చంపేసి ఆ బాడీని ఇలా చేత్తో విసిరేశాడయ్యా, వాళ్ళంత దూరం పడిపోయింది, ఎండిపోయింది, ఇన్ని సంవత్సరాలుగా రక్త మాంసాలు అన్నీ ఖిలమైపోయినాయి, ఎముకలు మాత్రం మిగిలినాయి, ఎముకలు ఎండిపోయిన ఎముకలు ఎంత బరువు ఉంటాయి రామచంద్ర, నువ్వు దీన్ని కదిలించగలిగితే చాలు, నువ్వు మా అన్నని కొంచెమన్నా కొడతావని నమ్ముతానంటాడు సుగ్రీవుడు. ఈయన కాలి బొటనవేలుతో అలాగే కొట్టాడు దాన్ని. కాలి బొటనవేలే, మనం బొటనవేలి కదిలిస్తే బాడీ అంతా ఉన్నా ఊగిపోతుందా? ఊగదుగా. ఆ బొటనవేలితో కదిలిస్తే అది కాస్తాను చిక్షేప సంపూర్ణం 10 యోజనం, 10 యోజనాల దూరం పడిపోయిందిట. వీడికి ఇలానే నోరు తెరుచుకుండిపోయాడు. సరే బాగానే ఉంది, కొంచెం నమ్మకం కలిగింది. చాలా మా అన్న ఎవరి మీదన్నా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కనపడిన చెట్టును అలా తడతాడయ్యా, వేళ్లతో సహా లేచి వచ్చేస్తుంది, నువ్వు నీ బాణాలు ఏవో చాలా బలంగా ఉన్నావు వెనకాల, నీ క్వివర్లో అంతాను, ఒక్క చెట్టునైనా నువ్వు నీ బాణంతో పడగొడతావా అంటాడు. సరే ఈయన మనసులో నవ్వుకుని ఓ బాణం తీశాడు. ఈ చెట్లు వాటిని తాళవృంతాలు అన్నారు. తాటి చెట్లు అనుకుందాం కాసేపు. 7 వరుసగా ఒకే లైన్లో ఉన్నాయా అంటే లేవు, జిగ్జాగ్గా ఉన్నాయి 7ను. ఈయన ఒక దాని మీద అలా ఒకసారి అలా చూసి బాణం తీసి వదిలితే ఈ బాణం ఆ చెట్టును తొలిచింది, తొర్ర చేసింది, అవతలికి వెళ్ళింది, 2వ దానికి వచ్చింది, 3వ దానికి వెళ్ళింది, 4, 5, 6, 7 వెళ్ళి భేదించుకుని అల్లంత దూరంలో ఒక పర్వతం ఉంటే దాన్ని నుగ్గు చేసేసి ఒక ఆ పర్వత పీఠంలో ఒక పాతాళ సన్నిభమైనటువంటి ఒక గర్తాన్ని, అంటే పెద్ద గుంట పడింది భూమిలో, లోపలికి పాతాళం దాకా పడ్డట్టు అన్నమాట, అంత చేసి ఆ తర్వాత మెల్లగా చక్కగా వచ్చి ఇక్కడే సెటిల్ అయింది రామబాణం. దీనికి తర్వాత చెప్పుకుందాం, దీనిలోనే కిష్కింధలోనే చెప్పుకుందాం. ఇంకైనా నోరు ఎళ్ళబెట్టాడు కదా, అది టక్కున మూతపడిపోయింది. సరే నమ్మాడు. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళారు. రామచంద్రుడు వాలిని సంహరించటం, అక్కడ తారావిలాపం, అక్కడ ఒక ధర్మ సూక్ష్మం చెప్పటం, ఇవన్నీ కిష్కింధలో నడుస్తాయి. ఒకటి ఇక్కడ ప్రత్యేకమైన ప్రకటన రామచంద్రుడు చేశాడు. ఈ దండకారణ్యం అంతా అయోధ్య చక్రవర్తుల పరిపాలనలో ఉంది, నేను మా భరతుడికి రిప్రజెంటేటివ్గా వచ్చాను అంటాడు. భరతుడు అన్నటువంటి ఆ చక్రవర్తికి ప్రతినిధిగా నేను దండకారణ్యానికి వచ్చాను, ఈ దండక మా పరిపాలనలో ఉన్నటువంటిది. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్న, నేను నీకేం అపకారం చేశాను, నీకు నాకు సంబంధం ఏంటి, నువ్వు నన్ను ఎందుకు చంపుతావు, నీకు ఇది ధర్మ విగ్రహుడు అన్నారు కదా, నీకు ఇదేం ధర్మం అని క్వశ్చన్ చేశాడు ఆయన. ఆన్సర్ ఇదన్నమాట, దండకంతా మా పరిపాలనలో ఉన్నది, ప్రజలలో ఎవరు నేరస్తుడైతే వాళ్ళని శిక్షించటం రాజుగా మా విధి, తదాపి నువ్వు జంతువుకి సమానమైనటువంటి వాడివి, జంతువుని ఎలా కొట్టాలో అలానే కొట్టాను నేను. ఇలాంటి ఒక చర్చ జరుగుతుంది. ఆ తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం జరగటం, అంగదుడికి యువరాజ్యం ఇవ్వటం, ఆ సుగ్రీవుడు రాజ్యాధికారపు మత్తులో పడిపోవటం, వీళ్ళు వెయిట్ చేయటం, వర్షాకాలం పోనీలే అనుకోవటం. ఆ తర్వాత వాడు ఎంతకీ కదలకపోతే ఈ లక్ష్మణుడు బుస్సు అంటుంటాడు. ఆయన ఆదిశేషుడు అంశ ఊరికే కోపం వస్తుంటుంది. వచ్చి అన్న ఏంటో చూసి రమ్మంటావా సంగతి సుగ్రీవుణ్ణి? ఉండు. ఇవాళ వెళ్ళనా? ఉండు. ఇప్పుడు వెళ్ళనా? వెళ్ళిరా. ఇలా పంపించాడు. అంటే ఆయన ఎంత ఆవేశపడుతున్నాడో ఆ ఆవేశాన్ని తగ్గించడం అని కాదు, ఆ టైం వచ్చే వరకు కూడాను ఆపి
వర్షం అంతా అయిపోయి శరత్తు వస్తున్నటువంటి సమయంలో ఇంకా వెళ్ళిరా అన్నాడు. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పమన్నాడు, గుర్తు చేశాడు లక్ష్మణుడికి చెప్పమని. సుగ్రీవుడికి చెప్పమని లక్ష్మణుడితో చెప్పాడు. ఆ రోజు 7 తాళ వృంతాలను పడగొట్టింది కదా ఒక బాణపుల్ల, అది ఇంకా నా దగ్గరే ఉందని సుగ్రీవుడికి గుర్తు చెయ్యి అన్నాడు. ఈ సుగ్రీవుడు వెళ్ళాడు. ఇప్పుడు పొలిటికల్ ఫెలో అంటున్నారు కదా, మా మాస్టర్ గారు అన్నాను కదా. సుగ్రీవుడు రాలేదు లక్ష్మణుడితో మాట్లాడడానికి, వాళ్ళ ఆవిడ్ని పంపించాడు. ఆవిడ ముందు ఏం మాట్లాడతాడు ఈయన? స్త్రీమూర్తిని చూస్తేనే తల వంచి కూర్చుంటాడు, నిలబెడతాడు. ఇది కూడా మంచి ఘట్టం మనకి అరణ్యంలోనే ఉంది. ఈ సొమ్ములన్నీ వదినవైనా గుర్తుపట్టరా అని అంటే, నేను ఒక్కటే గుర్తుపట్టగలనన్నా, మెట్టెలు మాత్రం గుర్తుపట్టగలను, మిగతా ఏమీ నాకు తెలీదు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే, ఇలా మాట్లాడతాడు లక్ష్మణుడు. అలాంటి వాడు ఆవిడ ఎదురొస్తే సుగ్రీవుడి భార్య ఎంత కోపం మీద ఉన్నా ఏం మాట్లాడతాడు? సరే, అలాంటిది అక్కడ జరిగిపోయింది. రామబాణం ఇది గుర్తు చేయడానికి ఇది ప్రస్తావన చేస్తున్నాను. ఇక ఆ తరువాత తెలివి వచ్చింది. అందరూ వానర వీరులు అందరినీ, ఎక్కడెక్కడి వాళ్ళని అందరినీ పిలిపించేసి అన్ని దిక్కులకి పంపించాడు. ఇక్కడ సుందరకాండ మొదలవుతుంది. హనుమత్ స్వామి విజృంభణ, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అన్నది సుందరకాండ. తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవ తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాస్వాస్య చ వైదేహిం మర్దయామాస తోరణం పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసన్ వీరో యంత్రేన్ పస్తాన్ హృదృచ్ఛయా తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయమహాకపిః సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం యవేదయత్ మే ఆత్మా దృష్టా సీతేతి తత్వతః. ఇక్కడికి సుందరం. ఈ అయోధ్యకాండ, కిష్కింధకాండ, అరణ్యకాండ ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా, కథా గమనం ఏంటో తెలిసిపోతుంది. మరి సుందరకాండం సుందరం అని ఎందుకు అంటే, అది సుందరుని కథ, పోనీ సుందరి కథ. సుందరుడెవరు? రామచంద్రుడా అంటే ఆయన సర్వసత్వ మనోహరుడు, సుందరుడే, సౌందర్యవంతుడే కాదనం. కానీ ఆయన విషయం పెద్దగా ఏం ఉండదే సుందరకాండలో. పోనీ అమ్మవారు సుందరి కాబట్టి ఆవిడదా అనుకుందాం. ఈ రెండు కాకుండా సుందరుడు అని అంటే ఆంజనేయుడు అని మంత్రశాస్త్రం వివరిస్తుంది. ఆ సుందరుడు ఏ పని చేశాడో, ఏ లోకోత్తరుడైనటువంటి ఏ పరమ పురుషుని ఆజ్ఞకి లోబడి అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యం చేశాడో ఆ కథ అంతా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇది సుందరకాండ. ఏం జరిగిందన్నది మీకు తెలుసు. ఆయన సముద్రం దాటాడు, అమ్మవారిని కలుసుకున్నాడు, ఆయన ఇచ్చిన ఉంగరం తీసుకున్నాడు, ఆవిడిచ్చినటువంటి అభిజ్ఞానం చూడమని తీసుకున్నాడు. ఇంకొంచెం పని ఏదో మిగిలిపోయింది అని ఆ రాక్షసులందరితో యుద్ధం చేశాడు, చాలామందిని అక్కడే చంపేశాడు, లంకని కాల్చాడు, తిరిగి వచ్చాడు, చూశాను అమ్మని అని చెప్పాడు. మిగతా వానరులకి చెప్పాడు. అందరూ రాముణ్ణి కలుసుకోవడానికి వెళ్ళారు. ఆంజనేయ స్వామి మాత్రం ఇలాగ కూర్చొని ఉంటే మిగతా కోతులన్నీ అంటే మిగతా వానరులందరూ ఎగురుతున్నారు. రాముడు అక్కడ కూర్చున్నాడు, చూశాం సీతని. అంటే ఈ కిచకిచలు కిలకిలా రావాలు రాముడికి అర్థమయ్యి కాకుండా ఉన్నాయి. ఏం జరిగింది అని అడుగుతున్నాడు సుగ్రీవుడిని. ఓ, వీళ్ళు పని సాధించుకొచ్చారు అన్నాడు సుగ్రీవుడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆయనకి అందరూ దారిస్తే అలా కొంచెం ముందుకెళ్ళి ఇంకా కథ అంతా రాముడికి నివేదిస్తాడు. ఆ తర్వాత యుద్ధ సన్నాహం మొదలవుతుంది. యుద్ధకాండం.
తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధే సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నివై దర్శయామాస చాత్మానం సముద్రసరితాం పతి సముద్రవచనాచ్చైవ నలం చేతుమకారయత్ తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామసీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమానా సా సీత వివేశజ్వలనం సతి తతోऽగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభో రామः సంప్రహృష్టः పూజితः సర్వదైవతైః కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదైవర్షిగణం తుష్టం రావణస్య మహాత్మనః అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సహృద్యుతః భరద్వాజాశ్రమం గత్వా రామः సత్యపరాక్రమः భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్ పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహ నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిः సహితో నఖః రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ప్రహృష్టో ముదితో లోకస్తుష్టః పుష్టः సుధార్మికः నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ఇక్కడికి యుద్ధంలో ఏం జరిగింది మీకు తెలుసు కదా. అందరూ కలిసి ఆ సముద్రానికి సేతు కట్టారు, లంక బయట విడిది చేశారు, యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధంలో ఎంతమంది పోయారో అంతకు కొన్ని వందల రెట్ల మంది అప్పుడు పోయారు. భూభారం అంత తగ్గింది. ఆ తర్వాత సీతమ్మ రాముడి సన్నిధికి వచ్చింది. ఇప్పుడు మనం చూడలేని వినలేని సంఘటన ఇది. వాల్మీకి మహర్షి ప్రదర్శించింది, లైవ్గా ఇస్తారు ఆయన. నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు కదా, ఎలా నమ్మటం అన్నాడు. మొహం ఇటు తిప్పుకొని, లక్ష్మణ అదేంటి అగ్నిహోత్రం రేల్చేయి అన్నాడు. అందులో దిగమన్నాడు. ఆ తల్లి ఏమనుకొని ఉంటుంది? రామచంద్రుడి పట్ల ఆమెకున్న నమ్మకం ఏంటి అన్నది ఇక్కడ రాముడు పరీక్ష పెడుతున్నాడు అన్నది అలా వదిలేస్తే, అటువైపు నుంచి ఆలోచించుకుంటే రామచంద్రుడి మీద ఆ తల్లికి ఉన్నటువంటి నమ్మకం ఎలాంటిది అన్నది యుద్ధకాండలోని శ్లోకాల్లో వాల్మీకి మహర్షి వ్యంగ్యంగా ఇస్తారు. వాళ్ళ పరస్పర నమ్మకం అన్న మాటే వాడతాను. అది ఎంత డీప్గా ఉన్నది, అన్షాటర్డ్గా ఉన్నది అన్నది యుద్ధకాండలో మహర్షి ఇచ్చారు. మనం పైన కథ చదువుకొని ఓవో అనుకుంటాం. సరే, అగ్ని పరీక్ష అయిపోయింది. అగ్నిదేవుడు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అమ్మవారు సుస్నాతయ్యి అందరితో కలిసింది. పుష్పకం ఎక్కారు. గబా 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 వెళ్ళిపోతున్నారు. దారిలో వాళ్ళ టీచర్ ఉన్నారు కదా, అంటే టీచర్స్లో ఒక ఆయన భరద్వాజుడు ఉన్నాడు. అక్కడ ఆగారు, ఆయన్ని పలకరించుకున్నారు. ఇప్పుడు ఒక లిట్మస్ టెస్ట్ అన్నమాట. రాముడు నేరుగా అయోధ్యకి వెళ్ళలేదు. అక్కడ కాసేపు ఆగి ఆంజనేయ స్వామిని, హనుమాన్ అక్కడ నందిగ్రామం దాకా వెళ్ళేసిరా, భరతుడు ఉంటాడు అక్కడ, భరతుడి ముఖ కవళికలు ఎలా ఉన్నాయో చూడు, ఇంత చెప్పారు. నీకు రాజ్యం కావాలనుందా, ఇంకొన్నాళ్ళు వెళ్తావా, మొత్తం పవర్ అంతా, చెక్ పవర్ అంతా నీ దగ్గరే ఉంచుకుంటావా, ఇలాంటి ప్రశ్నలేం అడగమని చెప్పలా. ఓకే, భరతుని ముఖ కవళికలు ఎలా ఉన్నాయో, ఆయన ఇంగితాలు ఎలా ఉన్నాయో చూసి రమ్మన్నాడు. ఇక మధ్యలో ఆగమంటారు, అలాంటివన్నీ ఉన్నాయి. రాముడు తొందరపడింది ఎందుకనంటే, ఈ నలుగురు అన్నదమ్ముల్లో ఎవడూ తక్కువవాడు కాదు మాట నిలుపుకోవడంలో. భరతుడు చెప్పి పంపించింది ఏంటంటే,
14 ఏళ్ళు కదా నీ వనవాసం, 14 ఏళ్ళు నీ రిప్రజెంటేటివ్గా నీ పాదుకల్ని ఇక్కడ పెడతాను, నేను టేక్ కేర్ చేస్తాను, సామ్రాజ్యాన్ని అంతాను, అది ఓకే. కానీ 14th ఇయర్ అయిపోయినటువంటి క్షణంలో నువ్వు ఇక్కడ కనపడకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానంటాడు, ప్రాణం వదిలేస్తానంటాడు. అందుకని రాముడు ఎక్కడా ఆగకుండా భరద్వాజాశ్రమం దగ్గర జస్ట్ ఓ చిన్న పాజ్ తీసుకుని ఆంజనేయ స్వామిని పంపించి తర్వాత వచ్చాడు. భరతుడిని కలుపుకొని అయోధ్యకి వెళ్ళారు. అక్కడ మళ్ళీ పట్టాభిషేకం జరగటం, ఆ తర్వాత కథ అంతాను కళ్యాణకరమైనటువంటి కథ. ఇందులో భరతుడిని పరీక్షించటం అన్నటువంటిది ఉంది చూడండి. రాముడు కావాలని చేసినట్ట అంటే 2 రకాలుగా చెప్తాం. భరతుడి సౌశీల్యాన్ని ప్రదర్శించటం ఒకటి. రాముడు ఆయన జీవితం అంతా కూడాను త్యాగంతో సరిపోయింది. ఆ అమ్మ అడిగిందని చెప్పి ఈ అయోధ్యను వదిలిపెట్టాడు. లోకులు అడుగుతున్నారు లేకపోతే మాట అన్నారు అని చెప్పి అమ్మవారిని వదిలిపెట్టాడు. త్యాగమే చాలా చోట్ల మొత్తం మీద రాముడి జీవితంలో. మరి ఇక్కడ కూడా ఆయన అనుకున్నది ఏంటంటే, భరతుడి ఏ మూలనైనా ఆయన మనస్సులో ఏ కోశంలోనైనా నాకు ఈ సింహాసనం కావాలి అన్నటువంటి భావం లీలామాత్రంగా ఉంటే నేను ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను అనుకున్నట్ట. భరతుడు ఆ అన్నకి తగిన తమ్ముడు కాబట్టి మనం ఇప్పుడు కూడా రామరాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఎలాంటిది అంటే, నా పుత్ర మరణం కించిత్ రక్ష్యంతి పురుషా క్వచిత్ నచాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా రాష్ట్రాన్ని ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితా సర్వే యథా కృతయుగే తథా స్వమేధసతైరిష్ట్వా తదా బహుసువర్ణకైః గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయ రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియమః దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యపఠేత్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్ర సగణ ప్రేక్ష్య స్వర్గే మహీయతే పఠన్ ద్విజో వా వృషభత్వమీయా క్షత్రియో భూమిపతిత్వమీయా వణిజ్జన పణ్యఫలత్వమీయా జనశ్చ శూద్రోపి మహత్వమీయా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే శ్రీమద్ రామాయణ కథా సంక్షేపో నామ ప్రథమ సర్గః. వాసుదేవ. ప్రేయర్కి సమయం అవుతుంది. సిద్ధం కావాల్సిన వరుసల్లో కూర్చోవటం, మొబైల్స్ చెక్ చేయండి.